ఓం శాంతి. ఈరోజు మురళి 8/2/2026 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 31/12/2008లో బాబా నడిపించిన మురళి యొక్క హెడ్లైన్: ఈ నూతన సంవత్సరంలో పరివర్తన శక్తి అనే వరదానం ద్వారా నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసుకుని సంకల్పము, శ్వాస, సమయాలను సఫలం చేసుకోండి, సఫలతామూర్తులుగా కండి. బాబా అంటున్నారు, ఈ కొత్త సంవత్సరంలో పరివర్తన శక్తిని ఆధారంగా చేసుకోండి, ఆ వరదానాన్ని పొందండి, నెగిటివ్ని పాజిటివ్లోకి మార్చుకోండి, మీ సంకల్పాలను, సమయాన్ని మరియు శ్వాసను సఫలం చేసుకోండి, సఫలతామూర్తులుగా కండి. సఫలం చేసుకుంటే సఫలతామూర్తులుగా తప్పకుండా అవుతాం. సఫలం చేసుకుంటే మాయ మన దగ్గరికి రానే రాదు. సఫలం చేసుకుంటే నెగిటివ్ పాజిటివ్లోకి మారుతుంది, పరివర్తన కూడా జరుగుతుంది. ఈరోజు కొత్త జీవితాన్ని ఇచ్చే బాబా తన నలువైపులా ఉన్న కొత్త జీవితాన్ని ధారణ చేసుకున్న పిల్లలను చూసి హర్షిస్తున్నారు. బాబాయే కొత్త జన్మ ఇస్తారు కదా. బ్రాహ్మణ జన్మ అంటేనే, బ్రాహ్మణులు అంటేనే ద్విజులు. లౌకికంలో కూడా బ్రాహ్మణులు అంటే ద్విజులు అంటారు, 2 జన్మలు కలిగిన వాళ్ళు అని. ఒకటి శారీరక జన్మ, రెండవది యజ్ఞోపవీతం వేసుకున్న తర్వాతనే మంత్రోచ్చారణ కార్కులు అని అంటారు. ఇక్కడ బ్రాహ్మణ జీవితం, శూద్రులుగా ఉన్న మనల్ని శారీరక కులానికి సంబంధం లేదు, ఆత్మిక శక్తి శూద్ర స్థితిలో ఉండే మనల్ని బాబా వచ్చి తన పిల్లలుగా చేసుకొని బ్రాహ్మణులుగా తయారు చేశారు. అందుకే బాబా అంటున్నారు, కొత్త జన్మని తీసుకున్న లేదా జీవితాన్ని ధారణ చేసిన పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఈ కొత్త జీవితం కొత్త యుగాన్ని తయారు చేయడానికే ఉంది. ఈ కొత్త జీవితం ఎందుకు ఇచ్చారు బాబా? కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికి. మనుష్యులు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. మీరందరూ కొత్త జీవితంలో ఉన్న పిల్లలు. మీరు ఆత్మలందరికీ అభినందనలు తెలుపుతారు మరియు దీనితో పాటు కొత్త యుగం రానున్నది అనే శుభవార్తను కూడా చెప్తారు. పిల్లలైన మీ అందరికీ బాబా వారసత్వంగా బంగారు ప్రపంచాన్ని కానుకగా ఇచ్చారు. చూడు, బాబా బిడ్డ కాగానే సత్యుగంలో మనకు జన్మ ఫిక్స్. ఇంకా పదవి కోసం ఎవరెంత పురుషార్థం చేస్తే అంత. ఇది కానుక కదా. ఈ బంగారు ప్రపంచంలో అనేక బంగారు కానుకలైతే ఉండనే ఉంటాయి. ఈ బంగారు ప్రపంచ బహుమతి అయితే మా జన్మసిద్ధ అధికారం అన్న నశ మీ అందరికీ ఉంది కదా. ఈనాటి ప్రపంచంలో ఎవరికి ఎంత గొప్ప కానుకనిచ్చినా కానీ పెద్ద కానుకనైతే కిరీటము లేదా సింహాసనమే అంటారు కదా. పెద్ద కానుకిచ్చినారంటే కిరీటము లేదా సింహాసనం. కానీ మీ గోల్డెన్ ప్రపంచం అనే కానుక ముందు అది ఏమైనా పెద్దదా? ఒక మెహల్కి సమానం లేదు. మా తండ్రి మాకు అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన కొత్త యుగాన్ని కానుకగా ఇచ్చారని మీకు మనసులో సంతోషం ఉంది, నిశ్చయం ఉంది మరియు ఇది నిశ్చితం. ఈ విధిని ఎవ్వరూ తప్పించలేరు. ఈ అచంచలమైన నిశ్చయం సదా స్మృతిలో ఉంటుందా? బాబా అడుగుతున్నారు. ఇది ఇంపార్టెంట్. సదా స్మృతిలో ఉండడం ఇంపార్టెంట్. తెలుసు, అర్థం చేసుకున్నాము, నిశ్చయం ఉంది, కానీ సదా స్మృతిలో ఉండదు. సదా స్మృతిలో ఉంటుందా? సదా ఉంటుందా? అప్పుడప్పుడు తగ్గుతుందా? జన్మసిద్ధ అధికారం అన్నప్పుడు జన్మసిద్ధ అధికారం ఎప్పుడూ చలించకూడదు. ఈరోజు మీరందరూ వేరువేరు స్థానాల నుండి కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారు. ఈ కొత్త సంవత్సరానికి ఏ లక్ష్యాన్ని ఇచ్చారు? ఈ కొత్త సంవత్సరంలో విశేషంగా ఏం చేయాలి? ఈ కొత్త సంవత్సరం యొక్క విశేషత బాబా సమానంగా, సంపన్నంగా మరియు సంపూర్ణంగా కావాల్సిందే. ఏ పురుషార్థం చేయాల్సి వచ్చినా కానీ బాబా సమానంగా కావాల్సిందే అనేది నిశ్చితం. చెప్పండి. బాబా తప్పకుండా, మిగతావన్నీ పక్కనే, కేవలం ఇదొక్కటే ఫైనల్ టార్గెట్, ఫైనల్ ఆశ, మిమ్మల్ని ప్రత్యక్షం చేయడం, మీ సమానంగా కావడం. అందరి మనస్సుల్లో ఈ పక్కా సంకల్పమే ఉంది కదా. అవునా?
తల ఊపండి. పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా కావాలి అని బాబా కూడా కోరుకుంటారు. బాబా అయితే బాబానే, కానీ పిల్లలు తండ్రి కన్నా ఉన్నతులు. మరి బాబా సమానంగా కావాలన్న లక్ష్యాన్ని పూర్తి చేయడానికి బాబాను ఫాలో చేయాలి కదా, అది ఇంపార్టెంట్. బ్రహ్మబాబాని, శివబాబాని, నిరాకార స్వరూపానికి శివబాబా, సాకార ప్రపంచంలోని మాధ్యమం లేదా ఎగ్జాంపుల్ ఆదర్శమూర్తి బ్రహ్మబాబా. ఫాలో చేయాలి కదా. తండ్రి సమానంగా కావాలనే అని బాబా కూడా కోరుకుంటున్నారు. బాబా అంటున్నారు, తండ్రి సమానంగా కావాలి. బాబా అయితే బాబాయే, కానీ పిల్లలు తండ్రి కన్నా ఉన్నతులు. బాబా పొగుడుతున్నారు, మహిమ చేస్తున్నారు. మరి బాబా సమానంగా కావాలన్న లక్ష్యాన్ని పూర్తి చేయడానికి బాబాను ఫాలో చేయాలి కదా. ఆలోచించండి, బ్రహ్మబాబా ఎలా సంపూర్ణమయ్యారు? వారి విశేషత ఏమిటి? ఎన్ని మురళీల్లో బాబా నడిపించినారు, ఏ విశేషత? ధైర్యం ఉంచినారు, సహనశీలత ప్రతిమూర్తిగా ఉన్నారు, సర్వంశ త్యాగిగా అయ్యారు, తపస్యలో నంబర్ 1 తపస్య చేసినారు. ఒక బాబా తప్ప అన్యం ఎవరూ లేరు అనేది ఒక పెద్ద తపస్య కదా. అంతమంది అక్కల్ని సమాళం చేస్తూ కూడా ఎన్నో మురళీలు నడిపించారు. సో బాబా అంటున్నారు, వారి విశేషత ఏమిటి? సంపూర్ణతకు విశేషంగా ఏది ఆధారంగా నిలిచింది? బ్రహ్మబాబా తన ప్రతి సమయాన్ని సఫలం చేసుకున్నారు. శ్వాస శ్వాస, క్షణ క్షణము సఫలం చేసుకున్నారు. మరి బాబా సమానంగా కావడానికి ఈ సంవత్సరం ఏ లక్ష్యాన్ని తీసుకుంటారు? సఫలం చెయ్యాలి మరియు సఫలతామూర్తులుగా కావాల్సిందే. సఫలత మన మెడలోని హారము, సఫలత మన తండ్రి ఇచ్చిన వారసత్వము. మరి ఈ లక్ష్యంతో పరిశీలించుకోండి. సఫలతామూర్తులుగా అయ్యి సమయాన్ని, శ్వాస ఖజానాను, శక్తుల ఖజానాను, గుణాల ఖజానాను అన్నీ సఫలం చేసుకున్నామా అని ప్రతిరోజు స్వయాన్ని పరిశీలించుకోండి. ఇంపార్టెంట్ అది. ప్రతిరోజు స్వయాన్ని పరిశీలించుకోండి. నేను ప్రతిరోజు సమయాన్ని, సంకల్పాన్ని, శ్వాసను సఫలం చేసుకుంటున్నానా? వ్యర్థం కావడం లేదు కదా నా సమయము? ఇది చూసుకోండి. ప్రతిరోజు స్వయాన్ని పరిశీలించుకోండి. ఎందుకంటే ఇప్పుడు చేసుకున్న సఫలతతో భవిష్యత్తు కూడా జమ అవుతుంది. ఇప్పుడు ఏదైతే సఫలం చేసుకుంటారో 21 జన్మలకు దాని ఫలితం జమ అవుతుంది. తెలుసు కదా, ముందు కూడా వినిపించాను. ఒకవేళ మీరు సమయాన్ని సఫలం చేసుకుంటే భవిష్యత్తులో కూడా మీకు రాజ్యభాగ్యం పూర్తి సమయం ప్రాప్తిస్తుంది. శ్వాసలను సఫలం చేసుకుంటే 21 జన్మలు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడూ ఏ విధంగా ఆరోగ్యంలో లోపం ఉండదు శ్వాసను సఫలం చేసుకుంటే. శ్వాసలో బాబా స్మృతి ఉంటే. అలాగే ఏ ఖజానాలైతే జమ చేసుకుంటారో అన్నింటికన్నా పెద్ద ఖజానా జ్ఞాన ఖజానా. జ్ఞానం అనగా తెలివి. మరి జ్ఞాన ఖజానాను సఫలం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మీరెంత తెలివైన వారిగా అవుతారంటే మీకు మంత్రుల నుండి సలహా తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. స్వయమే రాజ్యాన్ని అఖండంగా, అచలంగా నడిపిస్తారు. మీ రాజ్యంలో ఎటువంటి విఘ్నాలు ఉండవు. నిర్విఘ్నంగా, అఖండంగా, అచలంగా జ్ఞాన ఖజానాన్ని జమ చేసుకోవడం వలన లభించే ఫలితం. నిర్విఘ్నము, అచలము, అఖండము. అఖండంగా ఉంటాము, అచలంగా ఉంటాము. ఇదే జ్ఞాన ఖజానాని సఫలం చేసుకునే విధి. ఒక్క జన్మ సఫలం చేసి అనేక జన్మలు సఫలత యొక్క ఫలాన్ని తింటారు. అలాగే ప్రాప్తించిన శక్తులను స్వయం పట్ల, ఇతరుల పట్ల సఫలం చేస్తే భవిష్యత్తులో మీ రాజ్యంలో సర్వశక్తులు ఉంటాయి. ప్రాప్తించిన సర్వ ఖజానాలను ఉపయోగిస్తే ఎప్పుడూ శక్తి తగ్గదు, ఏ శక్తిలోనూ లోటు ఉండదు. అలాగే ఒకవేళ గుణాలు దానం చేస్తే మీ అంతిమ జన్మ 84 జన్మలలో మీ జడ చిత్రాలను చేసినప్పుడు అందులో అంతిమం వరకు మీ మహిమ ఏమని గాయనం చేస్తారు? సర్వగుణ సంపన్నులు. మరి ఒక్కొక్క దాన్ని సఫలం చేసి అనేక జన్మ
అధికారులుగా అయిపోతారు. మరి ఈ సంవత్సరం ఏం చేయాలి? ఒక్క శ్వాస, ఒక్క క్షణము కూడా వృధా కాకూడదు. అది ఇంపార్టెంట్. సదాకాలానికి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. జమ చేసుకోవాలి. జమ చేసుకునే సమయం ఈ ఒక్క చిన్న జన్మ, మరియు ఫలితం మొత్తం 21 జన్మలకు లభిస్తుంది. మరి ఈ సంవత్సరంలో బాబా సమానంగా అయ్యే లక్ష్యం ఉందా? అందరికీ బాబా సమానంగా కావాలనే లక్ష్యం ఉందా? కావటం కాదు, కావాల్సిందే. దీన్ని అండర్లైన్ చేసుకోండి. అచ్చా, పిల్లలు కూడా అవుతారా? చిన్న చిన్న పిల్లలు కూడా అవుతారు. పిల్లల కిరీటం బాగుంది. చిన్న పిల్లలు కిరీటం పెట్టుకున్నారంట ఆ రోజు. చాలా మంచిగా అనిపిస్తోంది. మరి ఈ సంవత్సరానికి లక్ష్యం తీసుకున్నారు. దీనితో పాటు తండ్రిని ఫాలో చేసే మంత్రం సఫలం చేసి సఫలతామూర్తులుగా కావాలి. ఇందుకోసం బాబ్దాదా పిల్లలు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఇవ్వరు. బాబ్దాదా పిల్లలకు కష్టాన్ని ఇవ్వరు. చాలా సహజమైన విధి చెప్తున్నారు. సహజమైన విధి ఏమిటంటే, ఏ సంకల్పం చేసినా బాబాకు ఈ సంకల్పం ఉండేదా అని మొదట పరిశీలించుకోండి. బ్రహ్మబాబాని మాట మాట్లాడినప్పుడు బాబా సమానంగా ఉందా అని పరిశీలించుకోండి. మరి సంకల్పము, మాట మరియు కర్మ సంబంధ సంపర్కాలలో బాబా ఎలా ఉండేవారు, ఇలా ఉండేవారా అని ముందు ఆలోచించుకోండి, పరిశీలించుకోండి. తర్వాత కార్యంలో రండి. అటువంటి స్వరూపంగానే కండి. బ్రహ్మబాబాను ఫాలో చేయండి. ఫాలో ఫాదర్ అనైతే గాయనం ఉంది కదా. కొంతమంది పిల్లలు చాలా మంచి మంచి ఆటలను చూపిస్తున్నారు. ఎటువంటి ఆటలను చూపిస్తారో తెలుసా? ఫాలో చెయ్యరు, కానీ ఏమంటారో తెలుసా? అనుకోలేదు కానీ అయిపోయింది. ముందు ఆలోచించి, కేవలం ఆలోచించడమే కాక దాని స్వరూపంలోకి రండి. ఒకవేళ స్వరూపంగా అయితే అనుకోలేదు కానీ అయిపోయింది, చేయాలనుకోలేదు అయిపోయింది, మాట్లాడాలనుకోలేదు మాట్లాడినాను, ఈ విధంగా ఆలోచించాలనుకోలేదు ఆలోచించినాను, ఇట్లా చెప్పాలనుకోలేదు, నాకు మనసులో కూడా లేదు కానీ చెప్పేసినాను, ఇవన్నీ ఉండవు. అయిపోయిన తర్వాత ఆలోచిస్తే ముందుగానే ఆలోచించాల. అందుకే అడుసు త్రొక్కనేలా కాలు కడగనేలా, థింక్ బిఫోర్ యూ లీప్ అంటారు కదా. ఆలోచించేవారు శ్రేష్ఠాత్మలు, యజమానులు. మరి మీరు బాబా అంటున్నారు అయిపోయింది అంటే కర్మేంద్రియాలపైన కంట్రోల్ లేదా నియంత్రణ లేదనే కదా అర్థం. అంటే ఆలోచించి చేయలేదు కదా. మరి ఈ కొత్త సంవత్సరంలో ఇదే స్లోగన్ గుర్తుపెట్టుకోండి. బాబా సమానంగా కావాల్సిందే. కష్టమైతే కాదు కదా. బాబా ఎలా చేశారో అలా కాపీ చేయండి. కాపీ చేయడం కష్టం లేదు కదా. ఆలోచించే అవసరము లేదు. కాపీ చేయడానికి ఆలోచించే పని లేదు. ఎలాగైతే బాబా బ్రహ్మబాబా ఫరిస్తాగా అయ్యారో అలా మీరు కూడా ఫరిస్తా సో దేవత కావాలన్నది నిశ్చితం అయితాం. మీరు కూడా ఫరిస్తా సో దేవతగా కావాల్సిందే అని నమ్మరువారు కదా. నడుస్తూ నడుస్తూ చాలా ఆపోజిషన్ వస్తుంది అని కొంతమంది పిల్లలు అంటారు. మరి ఆపోజిషన్కి కారణం పొజిషన్ నుండి కిందికి దిగారు. కానీ గుర్తుంచుకోండి, బాబా సమానంగా కావాలంటే స్థాపన ఆదిలో బ్రహ్మబాబా ఎన్ని పొజిషన్లోకి మార్చారు. ప్రతి విషయము కొత్తదే, ఛాలెంజ్గా ఉండేది. ఇప్పుడైతే కాలం ఎంతో మారిపోయింది. కానీ ఒంటరిగా బ్రహ్మబాబా ఎంతగా సమానం అనే సీటు పైన కూర్చొని పొజిషన్ ద్వారా అపోజిషన్ ఎదుర్కొన్నారు. ఎక్కడ పొజిషన్ ఉంటుందో అక్కడ ఆపోజిషన్ ఏమీ చెయ్యలేదు. ముందు ఏమనేవారు? ధమాల్ చేస్తున్నారు అని. మరి ఇప్పుడేమంటున్నారు? కమాల్ చేస్తున్నారు అంటున్నారు. ఎంత తేడా వచ్చింది. కారణం ఏమిటి? బ్రహ్మబాబా స్వయం సమానమనే సీటు పైన కూర్చొని దృఢ నిశ్చయం అనే శస్త్రాల ద్వారా అపోజిషన్ని సమాప్తం చేశారు. దీదీలు కూడా. మరి మీరు ఈ సంవత్సరంలో ఏం చేస్తారు? సమానంగా కావాలి కదా. మరి ఒకవేళ ఆపోజిషన్ ఉన్నప్పటికీ సమానం అనే సీటు పైన కూర్చోండి. అప్పుడు పొజిషన్లోకి మారిపోతుంది. ధైర్యం ఉందా? బ్రహ్మబాబా సమానంగా కావాల్సిందే. ఇందులో అయితే
చేతులు ఎత్తారు. కానీ ఇంత ధైర్యం ఉందా? ముందు స్వపరివర్తన, తర్వాత అనేక సంబంధ సంపర్కాల ఆత్మలు, ఆ తర్వాత విశ్వాత్మలు, వీరందరినీ మీ మనసా శుభభావన శుభకామన ద్వారా, దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చెయ్యండి. అంతే కావాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మీ యొక్క శుభభావన శుభకామనల ద్వారా అందరినీ పరివర్తన చేయండి. ధైర్యంతో పరివర్తన చేయండి. విశ్వాత్మలందరినీ పరివర్తన చేయండి. ఈ సంవత్సరంలో బాబా ఏం చెప్పాలో చెప్పేస్తున్నారు. ఇంకా బాబా మాట్లాడతారు. సో బాబా అంటున్నారు, మరి ఈ సంవత్సరం మీ మనసా శుభభావన శుభకామనల ద్వారా, దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చేయండి. ఈ సంవత్సరంలో బాబ్దాదా విశేషంగా శాంతి వరదానాన్ని బాబా అంటున్నారు, శాంతి వరదానాన్ని కూడా ఇస్తున్నారు. నా బాబా అని హృదయపూర్వకంగా అంటే శక్తి హాజరైపోతుంది. ఊరికే నా బాబా కాదు అంటే అధికారం ఉంచితే శక్తి హాజరవుతుంది. నా బాబా అనగానే శక్తి మీ ఎదుట హాజరైపోతుంది. అది ఏ శక్తి? పరివర్తన శక్తి. ఏ శక్తి కావాలి? ఇంపార్టెంట్, పరివర్తన శక్తి కావాలి. పరివర్తన శక్తితో విశేషంగా నెగిటివ్ని పాజిటివ్లోకి మార్చుకోండి. నెగిటివ్ సంకల్పం, నెగిటివ్ నడవడికను చూస్తూ కూడా పాజిటివ్లోకి మార్చుకోండి. పాజిటివ్ని చూడడం, మాట్లాడడం, చెయ్యడం కేవలం శుభభావన శుభకామనల ద్వారానే సహజమవుతుంది. ఎందుకంటే ఈ అపోజిషన్ అయితే వస్తుంది, అనేక రకాలుగా వస్తుంది. కానీ మీ పరివర్తన శక్తి మీకు సహజంగా సఫలతనిప్పిస్తుంది. మరి అర్థమైందా? ఈ సంవత్సరం విశేషంగా వరదానమైన పరివర్తన శక్తిని దృఢ సంకల్పంతో కార్యరూపంలో వినియోగించండి. పరివర్తన చేయగలరు కదా? బాబా అడుగుతున్నారు. పరివర్తన ఇంపార్టెంట్ కదా. బాబా విశేషంగా చెప్తూ ఉన్నారు, పరివర్తన శక్తిని కార్యరూపంలోకి తీసుకురండి. అప్పుడు నెగిటివ్ పాజిటివ్గా మారిపోతుంది. చూడడం, మాట్లాడడం, చెయ్యడం ఇవన్నీ కూడా పరివర్తన అయిపోతుంది. శుభభావన శుభకామనల ద్వారానే ఇవన్నీ సహజమవుతుంది అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, మరి అర్థమైందా? ఈ సంవత్సరం విశేష వరదానమైన పరివర్తన శక్తిని దృఢ సంకల్పంతో కార్యంలో వినియోగించండి. దృఢ సంకల్పం కూడా అవసరం. మనం కార్యంలో వినియోగించాలంటే ఏ పని చేయాలన్నా దృఢ సంకల్పం ఉండాలి కదా. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటేనే చేయగలుగుతాం. అదే బాబా అంటున్నారు, దృఢ సంకల్పం చేయండి. పరివర్తన చేయగలరు కదా. మీ ఛాలెంజ్ ఏమి? బాబా అంటున్నారు, విశ్వ పరివర్తకులు కదా. విశ్వ పరివర్తకులు అన్న టైటిల్ ఉన్నప్పుడు స్వయాన్ని పరివర్తన చేసుకోవడం కష్టమా? మన పేరే విశ్వ పరివర్తకులు, కానీ స్వయంని పరివర్తన చేసుకోలేదంటే ఎలా అంటున్నారు బాబా వాళ్ళు. స్వయంని పరివర్తన చేసుకుంటే ఆటోమేటిక్గా విశ్వ పరివర్తన జరిగిపోద్ది. మాస్టర్ బాబా అంటారు, ఎటువంటి కష్టం వచ్చినా నిజానికి కష్టపడాల్సిన అవసరమే లేదు, కానీ మీరు కష్టపడేట్లు చేసుకుంటారు. మాస్టర్ సర్వశక్తివంతులకు కష్టమా? కానీ మీరు ఒక పొరపాటు చేస్తారు, కష్టంగా చేసుకుంటారు. ఎలాగైతే ఒకవేళ ఇక్కడ అకస్మాత్తుగా అంధకారం అయిపోతే ఎవరైనా పొరపాటున అంధకారాన్ని దూరం చేయాలని చూస్తే అంధకారం పోతుందా? దానికి సరైన విధి ఏమిటి? మీరు ప్రకాశాన్ని ఇచ్చే స్విచ్ని ఆన్ చేయాలి. అప్పుడు అంధకారం సెకండ్లో వెళ్ళిపోతుంది. మీరు కూడా ఇదే పొరపాటు చేస్తారు. ఏ విషయం అయితే అయిపోయిందో దానికి ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా ఈ క్యూలో వెళ్ళిపోతారు. చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుంటారు. అప్పుడు పెద్ద విషయం కష్టంగా అనిపిస్తుంది కదా. చిన్న విషయంగా చేసుకుంటే అప్పుడు సహజమవుతుంది. ఏ శక్తి అయినా బాబా చూడండి కార్యంలో వినియోగించడానికి బాబా సహజ విధి చెప్పారు. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే స్వమానం యొక్క సీట్లో కూర్చోండి. ఒకవేళ ఈ సీట్ పైన కూర్చుంటే అప్సెట్ అవ్వరు,
సీటు లేకపోతే అప్సెట్ అవుతారు, సీటు ఉంటే అప్సెట్ అవ్వరు. 63 జన్మల సంస్కారం ఇమర్జ్ అవుతాయి. 63 జన్మలు ఎలా ఉన్నాయి? ఒకసారి బాబా అంటున్నారు సెట్గా ఉంటారు, ఒకసారి అప్సెట్గా. కావున సదా స్వమానం అనే సీటు పైన సెట్ అయి ఉండండి. ఇంకా ఈ సంవత్సరంలో ఏం చేస్తారు? నూతన సంవత్సరంలో కానుకలనైతే అందరికీ ఇస్తారు కదా. మరి ఏ కానుకనిస్తారు? అభినందనలతో పాటు ఏ కానుకనిస్తారు? మీ వద్ద అయితే కానుకలు చాలానే ఉన్నాయి, అంతే కదా. బాబా ఇచ్చిన అనేక గుణాలు, శక్తులు, కానుకలు చాలా ఉన్నాయి. ఎవరొచ్చినా వాళ్ళ దగ్గర లేనిది మనం ఇస్తే మంచిది కదా. సో వాళ్ళ దగ్గర ఏమీ లేవు, మన దగ్గరే అన్నీ ఉన్నాయి. సో మనము ఇవ్వాలి. కానుకలైతే చాలానే ఉన్నాయి. ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వగలరు. స్థూలమైన కానుకలైతే అల్పకాలం వరకే ఉంటాయి. అవినాశి బాబా సమానంగా అయ్యే మీరు అవినాశి బహుమతినివ్వండి. మనసు ద్వారా శక్తుల బహుమతినివ్వండి. వాచ ద్వారా జ్ఞానాన్ని బహుమతిగా ఇవ్వండి. కర్మణ ద్వారా గుణాలను బహుమతిగా ఇవ్వండి. అందరి దగ్గర ఉన్నాయి కదా, ఉంటే తల ఊపండి. ఖజానాలు చాలానే ఉన్నాయి, తక్కువైతే లేవు కదా. ఎవరితో కార్యంలోకి రావాల్సి వచ్చినా కార్యంలోకి రావాల్సి ఉంటుంది కదా. వారికి ఈ సంవత్సరం బాగా బహుమతులను ఇవ్వండి. కానీ అవి అవినాశి బహుమతులు. వినిపించాను కదా. ఎవరిని ఖాళీగా పంపించద్దు. మనసా బహుమతినివ్వండి, లేదా వాచ లేదా కర్మణ అయినా ఇవ్వచ్చు. దీనికోసం మీరు సదా ఒక అటెన్షన్ని ఉంచుకోవాల్సి ఉంటుంది. సదా మనసులో శక్తుల స్టాక్ని ఇమర్జ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎన్ని శక్తులు ఉన్నాయి లిస్ట్ అయితే ఉంది కదా. వాచా కారణంగా సదా మనస్సులో మనన శక్తి, జ్ఞానాన్ని మననం చేసే శక్తి స్మృతిలో పెట్టుకోవాలి. నడవడికలో, ముఖములో, కర్మణలో గుణస్వరూపులుగా కావాలి. సదా స్వయాన్ని గుణమూర్తిగా, జ్ఞానమూర్తిగా, శక్తి స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంతే. కానీ శక్తులు ఉన్నాయి కదా, జ్ఞానం ఉంది కదా అని అనకండి. కానీ స్వరూపంగా కావాలి. ప్రతి ఒక్కరిని ఈశ్వరీయ దృష్టి వృత్తితో చూడాలి. ఈ సంవత్సరం సమానంగా కావాల్సిందే అన్నప్పుడు అందులో అందరూ చేతులెత్తుతారు. బాబ్దాదా కూడా వతనంలో అందరి చేతులు చూస్తూ ఉంటారు. అక్కడ ఈ చిన్న టీవీ ఉండదు, చాలా పెద్ద టీవీ ఉంటుంది. ఒక్క సెకండ్లో అన్ని సెంటర్ల రిజల్ట్ని చూడొచ్చు. మరి బాబా సమానంగా కావాలన్న మీ ఉత్సాహాన్ని చూసి బాబా సంతోషిస్తున్నారు. మీరెంతగా పనిలో బిజీగా ఉన్నా, పొరపాటుని సర్దిద్దుతున్నా, అర్థం చేయిస్తున్నా, కానీ ఆవేశంతో ఉన్న ముఖము, మాటలు ఉండకూడదు. అంటే ఎవరైనా పొరపాటు చేసినారు, వాళ్లకు మీరు పొరపాటు చేసినారు అని చెప్పేటప్పుడు కూడా ఆవేశం ఉండకూడదు. ఎందుకంటే దయాభావనతో, క్షమాభావనతో చెప్తే వాళ్ళల్లో మార్పు వస్తుంది. మార్పు కావాలనే చెప్తాం కదా. మార్పు కావాలని చెప్పకపోతే అసలు చెప్పాల్సిన పనే లేదు, మనం సైలెంట్గా ఉండొచ్చు. మార్పు కావాలా, మారాలా అనుకున్నప్పుడు దయాభావన, క్షమాభావన ఉంటే సదాకాలికంగా మనం చెప్పినా కూడా వాళ్ళకి అది ఫీల్ ఏమీ కాదు. తర్వాత వాళ్ళలో పరివర్తన వస్తుంది. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ప్రాక్టికల్గా చేయాల్సిన పనులు ఇవన్నీ అందరి సముఖంలోనూ వస్తాయి కదా ఇవన్నీ. సో అలాంటి సమయంలో వీటిని ఉపయోగించాలి. శక్తి స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని శక్తులు ఉన్నాయి కదా, జ్ఞానం ఉంది కదా అని అనుకోకండి. ఉంది అంటే ఏం లాభం లేదు, ఉపయోగించాలి కదా. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కోటీశ్వరుని నేను అనుకుంటే ఏం లాభం? కోటీశ్వరుడైనా కూడా ఏమీ ఉపయోగించుకుంటా లేదంటే ఏమంటారు? పిసినారప్ప, ఉన్నా కూడా అనుభవించే అదృష్టం లేదు అంటారు. అందుకే బాబా అంటున్నారు మీ దగ్గర ఉన్నాయి కానీ అనుభవించాలి కదా. అది బాబా అంటున్నారు. అంతేకాని శక్తులు ఉన్నాయి కదా, జ్ఞానం ఉంది కదా అని అనుకోవాకండి. కానీ స్వరూపంగా కావాలి. ప్రతి ఒక్కరిని ఈశ్వరీయ దృష్టి వృత్తితో చూడాలి. ఈ సంవత్సరం సమానంగా కావాల్సిందే అన్నప్పుడు అందులో అయితే అందరూ చేతులెత్తుతారు. బాబా అంటున్నారు, ఎంత బాగా చెప్తున్నారు చూడండి.
ఎప్పుడూ ఆవేశపు ముఖాన్ని పెట్టుకోవద్దండి. సదా సంతోషం. మీరు ఎంతగా పనిలో బిజీగా ఉన్నా, పొరపాటున సర్దిద్దుతున్నా, అర్థం చేయిస్తున్నా కానీ ఆవేశంతో ఉన్న ముఖము మాటలు ఉండకూడదు. ఎవరైనా చూస్తే కూడా వీళ్ళకి సర్దిద్దుతున్నారనేది కూడా వాళ్ళకు తెలియకూడదు. అట్లా ఉండాలి. యోగి ఆత్మల లక్షణాలు ఇవన్నీ. అంతర్ముఖి ఆత్మలు, యోగి ఆత్మల యొక్క లక్షణాలు. సదా స్వయం పైన అటెన్షన్ పెట్టుకునే వాళ్ళు సదా ఇవన్నీ విషయాలలోనూ గమనం ఉంచుతారు. తీవ్ర పురుషార్థి ఆత్మలు ఇవన్నీ విషయాల్లో గమనం ఉంచుతారు. బాబా చెప్పేది ఈజీనే, కానీ స్వయం పైన అటెన్షన్ పెట్టుకొని చేసుకోవాలా. ఆ సమయంలో బహిర్ముఖత లేకొచ్చేస్తాము. ఏదో మనం పర్ఫెక్ట్, వాళ్ళు తప్పు చేస్తున్నారు అనే దృష్టితో చూస్తాము. అప్పుడు వాళ్ళలో మార్పు రాదు కదా, వాళ్ళలో ఇంకా రివైంజ్ భావన వస్తుంది. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఈ సంవత్సరంలో ఈ పరివర్తనను తీసుకురండి. బహుమతి ఇస్తాము. పూర్తి సంవత్సరంలో ఎటువంటి విషయం వచ్చినా కానీ ఎవరైతే సదా చిరునవ్వుతో ఉంటారో, కొంతమంది సోదరిమణులు అంటారు, అందరూ ఆత్మిక సంభాషణ చేస్తారు కదా, ఏమంటారంటే ఆవేశంతో చెప్పకపోతే అర్థం చేసుకోరు. అదెట్లా? మారరు అని మీరు ముందుగానే వీరు మారరు అన్న భావన పెట్టుకున్నప్పుడు మీ వైబ్రేషన్లు ముందుగానే చేరుకుంటాయి. కావున ఈ సంవత్సరంలో క్రోధానికి, దాని సంతానమైన ఆవేశానికి వీడుకోలు ఇవ్వండి. వీలవుతుందా? ఆవేశం కూడా వద్దు. బాబా ప్రశ్నిస్తున్నారు, ఎప్పటికప్పుడు ఎవరైతే పని కావడానికి, బాగు చేయడానికి క్రోధం చేస్తున్నారో అది బాగవుతుందా? లేదు కదా, ఇంకా చెడిపోతుంది. క్రోధం వల్ల ఎవరైనా మారారా? ఈ లిస్టు చూపించండి. మరింత విసుగు చెందారు, బాగుపడరు, మనసులో అపోజిషన్ చేసుకుంటారు. ఒకవేళ పెద్దవారైతే మనసులో అపోజిషన్ జరుగుతుంది, చెప్పలేరు కదా. చిన్నవారైతే ఏడుస్తారు. మరి ఈ సంవత్సరం ఏమేం చెయ్యాలి అని అన్నీ వినిపిస్తున్నాను. ఇష్టమేనా? చేస్తారా? ఇప్పుడు చేతులెత్తండి. టీవీ వారు ఈ ఫోటోని తీయండి, చేతులు ఎత్తండి, కొంచెం ఎత్తి ఉంచండి. టీవీ వారు తీస్తున్నారు. మరి సమయ ప్రమాణంగా ఇప్పుడు సమయం యొక్క వేగం తీవ్రంగా ఉండడం బాబ్దాదా చూశారు. మరి సమయాన్ని ఎవరు ఎదుర్కోగలరు? మీరే కదా. దుఃఖితుల పిలుపులు, భక్తుల పిలుపులు, సమయం యొక్క పిలుపును పిల్లలు తక్కువగా వినడం బాబ్దాదా చూశారు. పాపం ధైర్యహీనులు, వారికి రెక్కలనిస్తే కదా ఎగురగలరు. ధైర్యం లేని వాళ్లకు ధైర్యం ఇవ్వాలి కదా, బలహీనులకు శక్తిని ఇవ్వాలి కదా. ధైర్యం అనే రెక్కలు, ఉత్సాహ ఉల్లాసాలనే రెక్కలను ఇవ్వండి అందరికీ. ఎవరైతే ధైర్యహీనులుగా ఉన్నారు, మారాలని సంకల్పం చేస్తారు కానీ పాపం మారలేకపోతారు, అలాంటి వాళ్లకు మీరు ధైర్యము, ఉమంగ, ఉల్లాసం అనే రెక్కలు ఇవ్వండి. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలు ఇప్పుడు బాబ్దాదా ఇచ్చిన హోంవర్క్ని ప్రాక్టికల్లో చేసి రుజువునిచ్చే సుపుత్రులుగా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు చాలా చాలా హృదయపూర్వక ప్రేమను మరియు హృదయపూర్వక పదమాల రెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి. ఇటువంటి యోగ్యులైన శ్రేష్ఠ పిల్లలకు బాబ్దాదా గారి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा నమస్తే. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఎన్ని విషయాలు చెప్పినారు, పరివర్తన శక్తిని చెప్పినారు, ఏమేమి పరివర్తన చేసుకోవాలా చెప్పినారు, ఎలా పరివర్తన చేసుకోవచ్చు అని విధి విధానము చెప్పినారు. ఒక్క మురళిని ఒక్కటి మనం ప్రాక్టికల్గా ఆచరిస్తే కూడా బాప్ సమానైపోయేది సహజం. ఈ సంవత్సరంలోని ప్రతిరోజు స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన రూపంలో జరుపుకోండి. ప్రతిరోజు కొత్త పరివర్తన, ప్రతిరోజు కొత్త సేవ, ప్రతిరోజు సదా ఉల్లాస ఉత్సాహాలు. ఒక్కరోజు కూడా చింతనతో ఉండకూడదు. ఇది సదా ఇంపార్టెంట్, ఈజీ మరియు చాలా చాలా ఇంపార్టెంట్. సదా కొత్తది చేస్తూ ఉంటే ఖుషీను వస్తుంది, క్రియేటివిటీను వస్తుంది, చేయాలనే పరితపన వస్తుంది.
సో దాంట్లో మాయ అనేది ఇంకా రాదు. అందుకోసమే చింతన సమాప్తమైపోతుంది. ఎల్లప్పుడూ ఉల్లాస ఉత్సాహాలతో రాత్రింబవళ్ళు గడపాలి. ఈ కొత్త సంవత్సరంలో ప్రతిరోజు ఏదో ఒక కొత్తది స్వయం పట్ల, సేవ పట్ల చేయాల్సిందే. ఈ దృఢ సంకల్పం చేసి సమయాన్ని సమీపంగా తీసుకొస్తూ సంపూర్ణంగా తండ్రి సమానంగా ఎగరండి మరియు ఎగిరించండి. అచ్చా. ఓం శాంతి బాబా. ఓం శాంతి. వరదానం: ప్రతి ఒక్క సలహాకి గౌరవాన్నిస్తూ విశ్వం ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునే బాలక్సో మాలికులుగా కండి. ప్రతి ఒక్క సలహాకు గౌరవాన్నిస్తూ విశ్వం ద్వారా గౌరవాన్ని ప్రాప్తింపచేసుకునే బాలక్సో మాలిక్గా కండి. చిన్నవారైనా లేదా పెద్దవారైనా మీరు ప్రతి ఒక్కరి సలహాకు తప్పకుండా గౌరవం ఇవ్వండి. ఎందుకంటే ఎవరి సలహానైనా తిరస్కరించడం అనగా మిమ్మల్ని మీరు తిరస్కరించుకోవడమే. కావున ఎవరి వ్యర్థమునైనా ఖండించాల్సి వచ్చినా కానీ మొదట వారికి గౌరవం ఇవ్వండి. సమానమిచ్చి ఆ తర్వాత శిక్షణనివ్వండి. ఇది కూడా ఒక విధానం. ఎప్పుడైతే ఈ విధంగా గౌరవాన్నిచ్చే సంస్కారం నిండుతుందో అప్పుడు విశ్వము నుండి మీకు గౌరవం లభిస్తుంది. దీనికోసం బాలకు నుండి మాలికులుగా, మాలికుల నుండి బాలకులుగా కండి. బుద్ధి అనంతంలో, బేహద్దులో శుభ కళ్యాణ భావనతో సంపన్నంగా ఉండండి. ఇది ప్రాక్టికల్గా తీసుకురావాల్సిన విషయాలు. ప్రాక్టికల్గా తెచ్చినప్పుడు ఏమేమి ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకెళ్తూ పోవాలి. అప్పుడే బాబా సమానంగా కాగలుగుతాం. స్లోగన్: మస్తకం పైన సదా బాబా తోడు రూపి స్మృతి తిలకాన్ని దిద్దుకొని ఉంచుకోవడమే సౌభాగ్యానికి గుర్తు. మస్తకం పైన సదా బాబా యొక్క తోడు అనేటువంటి తిలకాన్ని దిద్దుకోవడమే సౌభాగ్యానికి గుర్తు. సుమంగళికి సౌభాగ్యానికి గుర్తు తిలకం కదా, బొట్టు పెట్టుకుంటారు, కుంకుమ పెట్టుకుంటారు. అలాగే మన మస్తకం పైన ఏముండాలి? స్మృతి, బాబా యొక్క తోడు. బాబా నా జతలో ఉన్నారు, సహస్ర బాహువుల తండ్రి నా జతలో ఉన్నారు అనేటువంటి స్మృతి, అవ్యక్త సూచన. ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కండి. ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కండి. ఐకమత్యం తీసుకొని వచ్చేందుకు 2 విషయాలను ధారణ చేయాలి. ఒకటి, ఎకానమీగా ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ఒక్క బాబా యొక్క పేరునే తీసుకురండి. రెండవది, సంకల్పాలలో, సమయంలో మరియు జ్ఞాన ఖజానాను ఎకానమీగా పొదుపు చేయండి. సంకల్పాలను, సమయాన్ని, జ్ఞాన ఖజానాను పొదుపు చేయండి. అవసరమైన జాగాలో మాత్రమే ఉపయోగించండి. ఎప్పుడైతే అందరూ ఇటువంటి ఎకానమీగా మరియు ఏకనామీగా కలవారిగా అవుతారో అప్పుడు ఒక్క బాబాలో అన్ని రకాల భిన్నతలు ఇమిడిపోతాయి. ఎకానమీ, ఏకనామీ అంటే ఒక్క బాబా పేరునే తీసుకురావాలి. ఎకానమీ అంటే సమయాన్ని, సంకల్పాల్ని, జ్ఞానాన్ని అన్నింటినీ ఎక్కడ ఎంత అవసరమో అంతే ఉపయోగించాలా, దాన్నే బాబా అంటారు ఎకానమీ. ఈ రెండింటి ద్వారా అన్నీ సమాప్తమైపోతాయి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.